అందరికీ నమస్తే అండి. కూటమి ఎమ్మెల్యేలు కరప్షన్ చేస్తున్నారు, కరెక్టే. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, అనుమానం లేదు. కూటమి ఎమ్మెల్యేలు బరితెగేస్తున్నారు, ఇది కరెక్టే. కూటమి ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటుతున్నారు, అంటే అందరూ కాదు కొంతమంది పార్టీ లైన్ దాటేస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, జనాలను పట్టించుకోవట్లేదు. సొంత వ్యవహారాలు ఎక్కువైపోయి, ప్రైవేట్ పంచాయతీలు ఎక్కువైపోయినాయి, కమిషన్లు ఎక్కువైపోయినాయి, కరప్షన్ ఎక్కువైపోయింది. ఇదంతా ఇంకా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కొంతమంది బాగా ఉందన్నమాట. వీళ్ళ మీద రిపోర్ట్స్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. పాపం వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎంత కష్టపడుతున్నా రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని, మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వద్దామని, పరిశ్రమలు తీసుకొద్దామని, పెట్టుబడులు పెట్టిద్దామని, ఉద్యోగాలు ఇద్దామని, గ్రామాలను అభివృద్ధి చేద్దామని, ఏదో ఒకటి సాధించాలి, రిజల్ట్ చూపించాలి అని వాళ్ళు ఎంత తపన పడుతున్నా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు దాన్ని బొక్కలు పెడుతూనే ఉన్నారు. ఇది ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? నిన్న మంత్రివర్గ మీటింగ్ నాకు విన్న తర్వాత కాస్త నవ్వాలో ఏడవాలో తెలియలేదన్నమాట. మీరే డిసైడ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గ సమావేశంలో చెప్పారు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అని. కరెక్టే, ఎస్, నిజమే. ప్రజల ఆస్తి వివాదాల్లో, భూ వివాదాల్లో తలదొచ్చి లబ్ధి పొందుతున్నారు చాలామంది. సో ఇక్కడ ఎమ్మెల్యేల కరప్షన్ను కంట్రోల్ చేయడానికి, ఎమ్మెల్యేల మీద వస్తున్న ఫిర్యాదులను కాస్త సీరియస్గా తీసుకోవడానికి సీఎం గారు ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యత అని నిన్న చెప్పారు. నిన్న కేబినెట్ భేటీలో చెప్పారు. నా డౌట్ ఏంటంటే, ఇన్ఛార్జి మంత్రులు చెప్తే ఎమ్మెల్యేలు వింటారా? అదొక డౌటు. మంత్రులకి రాజ్యాంగబద్ధంగా పరిపాలనలో కొంత పవర్స్ ఉంటాయి, కానీ పార్టీ మీద పవర్స్ ఉండవు. ఎమ్మెల్యేల మీద కంట్రోల్ ఉండదు మంత్రులకి. సీఎం గారు ఏం చెప్పారు? మీరు ఇన్ఛార్జ్ మంత్రులుగా మీరు బాధ్యత తీసుకోండి, ఎవరైనా ఎమ్మెల్యే మీద ఫిర్యాదు వస్తే మీరు మాట్లాడండి, చెప్పి చూడండి అని చెప్పారు. అలాగనే ఎవరైనా ఎమ్మెల్యే మాట్లాడితే ఊరుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నా, కొండపల్లి శ్రీనివాస్ గారు కొత్త, రాజకీయానికి కొత్త, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. ఆయన శాఖ వరకు ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఆయన ఒక 2 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఆయన ఇన్ఛార్జ్ మంత్రి. శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో ఆ సీనియర్లు ఈయన చెప్తే వింటారా? అలాగే వాసంశెట్టి సుభాష్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి, యువకుడు. ఆయన ఒక జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన చెప్తే ఆ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు వింటారా? అలాగే అనిత గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, రాంప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి ఎక్కడో ఇన్ఛార్జ్. సో ఆయన చెప్తే ఆ జిల్లాలో వాళ్ళు వింటారా? సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే, ఓకే, సీనియర్లు గొట్టిపాటిరావు గారో, లేదంటే అనగాని సత్యప్రసాద్ గారో, లేకపోతే పయ్యావుల కేశవ్ గారో, లేదా ఈ నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సీనియర్లు కాబట్టి వాళ్ళు చెప్తే వాళ్ళకి పాలిటిక్స్ మీద, ఎమ్మెల్యేల కంట్రోలింగ్ మీద పార్టీలోనూ పట్టు ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్తే వింటారేమో. అమ్మో, వీళ్ళకి పార్టీ పెద్దలతో, ప్రభుత్వ పెద్దలతో లైజనింగ్ ఎక్కువ అని. కొత్త మంత్రుల్ని వీళ్ళు పట్టించుకుంటారా? సరే, అలాగని కాదు, అసలు సీనియర్ మంత్రులైనా ఎమ్మెల్యేలు పట్టించుకోరు కదా సాధారణంగా. వాళ్ళకంటూ సెల్ఫ్ ఈగో ఉంటుంది కదా? ఉంటుంది, ఈగో ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అది సొల్యూషన్ కాదేమో. మంత్రులు చెప్తే ఎమ్మెల్యేలు అసలు వినరు, ఏమండి, సీఎం గారు చెప్తేనే వినలేదండి. సీఎం గారే ఇప్పటికీ దాదాపుగా ఒక 40 మంది ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీ అయ్యారు. చెప్పారు, బాబు మీ పద్ధతి మార్చుకోండి, మీకు మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, మీరు ఇలా చేయండి, ఇలా కష్టపడితే మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు దీన్ని అవకాశంగా మలుచుకోండి, మళ్ళీ మళ్ళీ గెలిచేలా చూసుకోండి అని చెప్పారు. చిలక చెప్పినట్టు చెప్పారు. విన్నారా? సీఎం గారు చెప్తేనే విన్నవాళ్ళు ఇన్ఛార్జి మంత్రులు చెప్తే వింటారా? వినే పరిస్థితి లేదు. దీనికి ఇన్ఛార్జి మంత్రులు చెప్పడం అనేది సొల్యూషన్ కాదు. మరి ఏంటి సొల్యూషన్? ఏంటంటే ఒకటే, ఒక 10 మందిని బయటకు పంపించేయండి. ఒక టెంపరీగా ఒక 6 నెలలో, సంవత్సరమో సస్పెండ్ చేసేయండి. అసలు వాళ్ళ పవర్ స్పీకేయండి, వాళ్ళని పార్టీల నుంచి పంపించేయండి. ఆ నియోజకవర్గాల్లో 3-man కమిటీ వేసేయండి, లేదా మరొకరిని ఇన్ఛార్జిగా వేసేయండి. ఒక 10 ఎమ్మెల్యేలని, బాగా ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న ఒక 10 మంది ఎమ్మెల్యేని ఐడెంటిఫై చేసి, ఆల్రెడీ ఉండే ఉంటుంది రిపోర్టు, వాళ్ళని టెంపరీగా సస్పెండ్ చేయండి ఒక 1 year. ఆ తర్వాత 1 yearలో వాళ్ళ వ్యవహార శైలి మారితే, పద్ధతి మారితే వాళ్ళని పార్టీలోకి తీసుకొని మళ్ళీ పవర్స్ ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే పార్టీ దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్ సిస్టమ్ కదా. వాళ్ళ పార్టీ పెద్దల చేతుల్లోనే ఉంటుంది కదా. సో పవర్ స్పీకేసి కొత్తగా ఇన్ఛార్జిని పెట్టి, ఆ జిల్లా కలెక్టర్లకో, జిల్లా ఎస్పీలకో, జిల్లా అధికారులకో, ఇదిగో మా ఇన్ఛార్జ్ చెప్పింది వినండి, ఎమ్మెల్యే డమ్మీ అని చెప్పేది ఎంతసేపు?
సో రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలు మీటింగులకు అటెండ్ అవుతారు, అసెంబ్లీకి అటెండ్ అవుతారు, కబుర్లు చెప్తారు. కానీ పవర్స్, పొలిటికల్ పవర్సే కదా మెయిన్. సో ఆ పొలిటికల్ పవర్స్ లేకపోతే ఎమ్మెల్యేలు డమ్మీలే కదా. అలా పవర్స్ ఒక 10 మందికి పీకేస్తే మిగిలిన వాళ్ళు సెట్ అయిపోతారు. అమ్మో పార్టీ సీరియస్గా ఉంది, పార్టీ మమ్మల్ని పక్కన పెడుతోంది, అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలని సెట్ అయిపోతారు. మిగిలిన వాళ్ళు అందరూ సెట్ అయిపోతారు. ఈ 10 మంది కూడా ఒక 1 year తర్వాత వాళ్ళ వ్యవహారం మారితే మళ్ళీ పార్టీలోకి యాక్టివ్గా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళందరూ జాగ్రత్త పడతారనమాట. ఇది మంచి సొల్యూషన్. అంతే తప్ప వీళ్ళు చెప్తే, మంత్రులు చెప్పినంత మాత్రాన ఎమ్మెల్యేలు వినే పరిస్థితి అయితే ఉండదు అనేది నా ఒపీనియను. మీరేమంటారు? ఈ సొల్యూషన్ కరెక్టా కాదని మీరు ఒకసారి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ.